హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉన్న బీజీఎం అయితే ట్రై చేశాం ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో మీకైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే లేకపోతే మీకైతే టెలిగ్రామ్‌లో కూడా అక్కడైతే వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ డెమో అనేది అక్కడ లభించిన తర్వాత నేను యూజ్ చేస్తున్న లక్పస్ట్ యాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే మీకైతే కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు కావాలంటే అయితే వాట్సాప్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మీరైతే ఒకసారి ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. వాట్సాప్ ఛానల్ మీరైతే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మీరు ఒకసారి ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆల్కమస్ట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వచ్చేసేయండి. ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్ కింద ఒక ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో దగ్గర మీ ఫోటో ఎలా పెడతారంటే ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్ గుర్తు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. మీ ఫోటో మంచి సెట్ కాకపోతే మీ ఫింగర్తో ఇలా పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అనేది చేయండి. చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ముందుకు వచ్చేస్తే ఇంకా కొన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ ద్వారా మీ ఫోటో పెట్టేసేయండి. ఎలా పెడతారంటే కలర్ అండ్ ఫిల్ అనేది చేయొచ్చు, లేకపోతే ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేసి మీ నుంచి మీ యొక్క ఫోటోస్ అనేది జరగచ్చు. ఇక్కడ చూడండి, ఫోటో పైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఫోటో అనేది తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే ఈ లాస్ట్ వరకు ఫోటోస్ అనేది రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ పెట్టాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినలాగానే ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి తాగుతూ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. మీ యొక్క ఫోటో అనేది తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే లాస్ట్ వరకు ఫోటోస్ అన్ని పెట్టేసిన తర్వాత పెట్టేసేయండి. అన్ని ఫోటోస్ రీప్లేస్ పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోటో పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేసి మీరు రీప్లేస్ పెట్టిన ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఈ ఎంత నుంచి అంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్లో 4 సెకండ్ 3 మిలియన్ నుంచి మీ యొక్క ఫోటోస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అనేది లేదు ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ పెట్టాలంటే మీరు ఏం చేస్తారంటే ఫోటో పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు ఇలా మీ రీప్లేస్ అనేది పెట్టేసిన తర్వాత ఇలా మీ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఫస్ట్ ఫోటోకి ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ నుంచి మీరైతే తెచ్చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఫోటోకి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరైతే చూడండి. ఇలా లాస్ట్ వరకు ఫోటోస్ అన్నిటికీ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా లాస్ట్ వరకు ఫోటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. రీప్లేస్ పెట్టిన తర్వాత పేస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా వీడియో నచ్చి నాకైతే మీరైతే మీ ఎలా చేసుకోవాలో మీకైతే తెలియకపోతే నాకైతే ఒకసారి మీరైతే ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ వీడియో నచ్చిందో ఆ వీడియో అనేది నాకైతే సెండ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే డెఫినెట్లీగా చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియో అనేది పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఫస్ట్లో వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్ ఆప్షన్ పక్కన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎంత క్లారిటీలో కావాలో క్లారిటీ పెట్టండి. ఇక్కడ చూడొచ్చు ఎంత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో గ్యాలరీకి అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అండి, థ్యాంక్ యూ.